ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నారో ఆయన్ని తండేలాగా సంబోధిస్తున్నారో ఆయన ఆధారంగా రూపొందించిన సినిమాపై మాత్రం ఈరోజు మిగతా మత్స్యకారులు అందరూ కూడాను మదనపాటు గుర్తున్నారు. వారిని విడుదల వెనక ఎవరు వారికి అండగా నిలిచారు, ఎవరు శ్రమ ఫలితం ఈరోజు వారు బయటకు వచ్చారనే విషయం అంతా బాధిత మత్స్యకారులను చూస్తే కనుక ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళు పాకిస్తాన్ పోలీసు చిక్కిన తర్వాత వాళ్ళని విడిపించడానికి ఎవరెవరు మీకు దోహదపడ్డారు? సార్ అందరికీ నమస్కారము. నా పేరు మొగతమ్మ, మా ఆయన పేరు అప్పారావు, మా దొరుపుని పిల్లల పేరు కళ్యాణ్, కిషోరు. నా ఫ్యామిలీలో 3 దొరిపారండి. నా ఇంట్లో నా భర్త, నా పిల్లలు దొరుపుని నించుతారు. మాకు నేను కూలి పనికి వెళ్ళిపోయాను సార్. నేను కూలి పనికి వెళ్ళిపోతే మాకు మా బోటు దొరికిపోయిందని 3 బోట్లు దొరికిపోయామని ఫోన్ వచ్చిందని సార్. ఫోన్ వచ్చేటప్పుడు ఏడు చేసామంటే వెంటనే మాకు అధికారి మా ఊరు సర్పంచ్ గారు, మూగు శ్రీరాములు గారు, గురుమూర్తి గారు, మూగు రామారావు గారు వాళ్ళందరూ కూడా మీడియా తీసుకుని ఇంటికి వస్తారండి. రాత్రి అప్పుడే వస్తారు. రాత్రి అప్పుడు వచ్చి మాకు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ సహకారంతో వెళ్ళామండి. ఈరోజు ఇదంతా జరిగిందంటే మా సర్పంచ్ వల్ల, మా జగనన్న వల్ల అయిందండి. ప్రభుత్వము తెలియదు, చంద్రబాబు ప్రభుత్వంలో ఉండి దొరికిపోయారండి. దొరికిపోయినప్పటికీ మాకు ఆదుకొని కార్డు లెక్క 2 లక్షలు ఇచ్చారు. మరి మా పిల్లలకు కూడా ఇవ్వలేదు. బాధపడ్డాం, ఇన్ని కాడ తిరిగామని ఇవ్వలేదు. ఇవ్వపో పక్కన పెట్టాం. పాదయాత్రలో రాజాం పాదయాత్రలో జగనన్న కలిశానండి నేను. మా గురుమూర్తి గారు సర్పంచ్ గారు తీసుకెళ్లారు, రామారావు గారు తీసుకెళ్ళి మేము మాట్లాడి పాదయాత్రలు నడిచి మాకు హామీ ఇచ్చారు. అమ్మ అక్క చెల్లెలకి నేను మాట ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. మన ప్రభుత్వం రావడానికి 3 మాసాలు ఉంది. ఈ 3 మాసాల్లో మీ మనుషులు మేము తీసుకొస్తాం అనుకొని నా చేతులు చెయ్యేసి నా బుర్ర మీద ఆశీర్వదించి చెప్పారు జగనన్న. జగనన్న చెప్పినట్టు కూడా ఆధార్ కార్డులు ఇవన్నీ నట్టుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు మాకు సర్పంచ్ గారు. రాల్పేట గ్రామం సర్పంచ్ గారు, మూగు శ్రీరాములు గారు, గురుమూర్తి గారు, రామారావు గారు అందరూ కూడా, చీపురుపల్లి ఎంపీ చంద్రశేఖర్ గారు అందరూ కూడా మాకు ఢిల్లీ తీసుకెళ్లారండి. సన్నివేశాలు ఏమైనా సినిమాలు ఉన్నాయని చూసి సార్ అవన్నీ లేకపోయినా పర్వాలేదు, కానీ మాకు రచించి తీసుకొచ్చిన వాళ్ళ పేర్లు చెప్పకపోతే నా మనసు ఒప్పుకుంటుందండి. ఎవరు నచ్చినట్టు వాళ్ళు తీసుకొనియండి, మాకు పర్వాలేదు. మాకు రచించిన వాళ్ళు మాకు కావాలా. మాకు ఎవరు సినిమా మీద మా స్టోరీ లేకపోయినా పర్వాలేదు, కానీ సినిమా వాళ్ళు నచ్చినట్టు తీసుకుంటారండి. ఒక మచ్చిరేసం గ్రామం పేరు వచ్చినంత అది చాలండి. మాకు జగనన్న మా గుండెలో ఉన్నాడు. 15 లక్షలు మాకు మనిషికి 5 లక్షలు లెక్కిస్తే నా కొడుకు 10 లక్షలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ షిప్ ఎక్కిచ్చానండి. నా జగనన్న వల్లే. నాకు ఇంకెవరెవరు పేద పరిస్థితుల్లో దొరికిపోయాను.